స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సెబ్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. సెబ్ ఆఫీసుల్లోని ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోని 70% ఉద్యోగులను, సిబ్బందిని సెబ్ కి కేటాయించింది గత ప్రభుత్వం. ఇన్నాళ్లు ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పనిచేసింది సెబ్. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సెబ్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది ఏపీ సర్కార్. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. సెబ్ ఆఫీసుల్లోని ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోని 70% ఉద్యోగులను, సిబ్బందిని సెబ్ కి కేటాయించింది గత ప్రభుత్వం. ఇన్నాళ్లు ఎక్సైజ్ శాఖకి అనుబంధంగా సెబ్ పనిచేస్తుంది. రైట్, అది సెబ్ ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏంటి సెబ్ ని రద్దు చేయడానికి రీజన్స్ ఏంటి? కొత్త మద్యం పాలసీలో భాగంగానే సెబ్ ని రద్దు చేసినట్టుగా కూడా వినిపిస్తుంది. వాస్తవం ఎంత? పాలసీకి సబ్ రద్దుకి సంబంధించి ఎటువంటి లింకు లేదు, దానికి దీనికి కూడా సంబంధం లేదు. ప్రధానంగా చూసుకుంటా అంటే సెబ్ అనేది ఈ విభాగం ఏర్పాటు ద్వారా ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారనేది ప్రధానమైన ఆరోపణ గతం నుంచి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సెబ్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ అక్రమ కార్యకలాపాలకు, ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఇసుక, మద్యం, ఎర్రచందనం, వీటిని అక్రమంగా తరలించేందుకు సెబ్ని వినియోగించుకున్నారు. ఎక్సైజ్ శాఖను కావచ్చు, ఇతర నిఘా సంస్థలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే దిశగానే ఈ సెబ్ ఏర్పాటు ప్రక్రియ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ వచ్చింది. సో ఆ తరువాత సెబ్ని ఏర్పాటు చేయడం అనేది అప్పట్లో ఎక్సైజ్ శాఖకు సంబంధించి చాలా మంది ఉద్యోగులకు కూడా ఇష్టం లేకుండానే ఈ ప్రక్రియను గత ప్రభుత్వం చేపట్టింది. సో ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, సెబ్ని రద్దు చేస్తాము, ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాము, పూర్తిగా మరింత పటిష్టవంతంగా చేసి ఎక్సైజ్ని అలాగే మద్యానికి సంబంధించిన ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటిని కూడా కట్టడి చేస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే గత కొంతకాలంగా ఈ ప్రక్రియ చేపడుతుంది. ఇప్పుడు సెబ్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది. సెబ్కు సంబంధించి ఎక్సైజ్ శాఖలో 70% మందితో ఈ సెబ్ను ఏర్పాటు చేసింది. వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేస్తూ వాళ్ళని ఎక్సైజ్ శాఖకు మళ్లీ తరలి వెళ్లి అక్కడికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఈ జీవోలో కనిపించింది. దాంతోపాటు ఇతర విభాగాల నుంచి సెబ్కి ఎవరైతే అధికారులు
అధికారులుగా వచ్చారో వాళ్ళు కూడా వాళ్ళ మాతృశాఖలకు వెళ్లడంతో పాటుగా సెబ్కు సంబంధించిన పూర్తి స్థాయి ఫర్నిచర్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సైజ్ శాఖకు బదలాయించాల్సిందిగా కూడా ఆదేశాల్లో చాలా స్పష్టంగా జారీ చేయడంతో పాటుగా గత ప్రభుత్వం సెబ్ని నియమిస్తూ సెబ్ని ఏర్పాటు చేస్తూ 12 జీవోలను జారీ చేసింది. ఆ 12 జీవోలను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో సెబ్ అనేది ఇక నుంచి ఉండదు. ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానే మనం భావించవచ్చు. అంటే పిఎంఆర్ ఇప్పుడు ఆ సిబ్బంది థ్యాంక్ యూ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.